అందొచ్చిన కొడుకు కాలిరిపోయి మంచంలో పడితే ఆ కుటుంబం గోసి ఎట్లుంటుందోలా ఆసరా అవుతాడు అనుకున్న మనిషికి కంసే కం అడుగు కూడా ఇయ్యరాకుంటే ఆ కుటుంబానికి ఆ పిల్లగానికి ఎంత అవస్థ కదా. అయితే గా అవస్థను మన హరీష్ అన్న తీర్చిండు. ఆ కుటుంబానికి పెద్దన్న లెక్క మారి మంచంలోకెళ్ళి లేవడానుకున్న పిల్లగాన్ని ఇప్పుడు నడిపించిండు. అగో నిజంగా హరీష్ అన్న అంటే హరీష్ అన్న నేను అలా మాట ఇచ్చుడే కాదు, ఇచ్చిన మాట 15 రోజులలోనే నిలబెట్టుకున్నాడు. మంచంలో పడ్డ పిల్లగాన్ని ఇప్పుడు నడిపిస్తుండు. అయితే సిద్దిపేట జిల్లా పెద్ద కోడూరులో ఉండే రంజిత్ అనే పిల్లగానుకొల్లా పాపం కాలు ఇరిగిపోయింది. ఈ పిల్లగాని ఇంటోళ్ళు మస్తు గరీబోలు, కూలి పని చేసుకుంటేనే ఆ రోజు 4 ఏండ్లు నోట్లకు పోతాయి. కానీ ఈ పిల్లగాని కాలు అసలే పనిచేయదని డాక్టర్లు చెప్పిరు. కృత్రిమ కాలు పెట్టియాలి అన్నారట. కానీ వీళ్ళ కాడనేమో పైసలు లేవు. ఈ కుటుంబం బాధ హరీష్ అన్నకి ఎరిగైంది. ధైర్యంగా ఉండమని వాళ్ళకు 15 రోజుల కింద భరోసా ఇచ్చిండు. ఇప్పుడు 5 లక్షలు పెట్టి కృత్రిమ కాలు తెప్పించి ఈ పిల్లగానికి కొత్త జీవితం ఇచ్చిండు. దగ్గరుండి నడిపించిండగో నిజంగా గ్రేట్ కదా. అసలు ఇక జీవితంలో నడవలేడు అనుకున్న కొడుకును హరీష్ అనే కాలు పెట్టిచ్చే దగ్గరుండి నడిపిస్తుంటే ఇక వాళ్ళ కండ్లలో ఆనందం చూడాలి. కొడుకు రోడ్ కొంచెం లారీ యాక్సిడెంట్ అయింది. సర్కార్ హాస్పిటల్ కొంచెం హైదరాబాద్ రాశారు. పెద్ద దవాఖాన తీసుకుపోతే ఆడ కూడా పట్టలేదు. వేరే దవాఖానలో అడ్మిట్ అయ్యారు. ఆడ 8 లక్షల దాకా అయితే అని అన్నారు. మా ఆయన కూడా కూలి పని, నేను బీడీలు నా పిల్లలు చిన్నప్పటి నుంచి గిదే కైకిలు కూలి, మాకు వ్యవసాయం లేదు ఏది లేదు, చేసుకుంటేనే బతుకము. రెక్కాడితే మాకు దొక్కాడుతుంది. నా కొడుకే మొత్తం తీసిండు ఇల్లు మొత్తం. నరేష్ రావు సారు మాట ఇచ్చిండు. నా కొడుకు కూలిపోయినోడిని మళ్ళీ నడిపేయగలుగుతా అని మాట ఇచ్చిండు నాకు. నీకు ఎప్పుడు మేము బాకిల్నే ఉంటాము, రుణవాడే ఉంటాము. వాడ నా కొడుకును మళ్ళీ ఎప్పటిలెక్క అందరి లెక్క అందరితోని తిరిగేటట్టు చేస్తాడు. నాకు హరీష్ రావుకు ఎప్పటికీ రుణవాడే ఉంటాము. వాళ్ళ పిల్ల తరానికి మంచిగా